హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో thumbnail చూసే ఉంటారు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ హౌ టు మెయింటైన్ డీసెంట్ CGPA అండ్ బీటెక్. సో చెప్పే ముందు ఐఎమ్ రియల్లీ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్. అంటే నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉన్నాను. ఫస్ట్ ఇయర్ 1-1 అండ్ 1-2 2 సెమిస్టర్స్ రాసా. రెండు సెమిస్టర్స్లో నాకు 9+ CGPA వచ్చింది. ఆ రెండింటిని ఇక్కడ పెడతాను చూడండి. అండ్ ఆన్ యావరేజ్ 9.46 ఉంది CGPA. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ టాపిక్ని నేను 3 టాపిక్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ది, అసలు CGPA నిజంగా ఇంపార్టెంటా అంటే, మనం మన సీనియర్స్ని, మనకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, CGPA మ్యాటర్ కాదు, CGPA లైట్ తీసుకోండి, అకాడమిక్స్ లైట్ తీసుకోండి, స్కిల్సే ఇంపార్టెంట్ అని చెప్తారు మ్యాక్సిమం చాలామంది. బట్ యా, స్కిల్సే ఇంపార్టెంట్, స్కిల్సే చాలా 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 ఇంపార్టెంట్ CGPA కన్నా. బట్ ఎంతవరకు CGPA లైట్ తీసుకోవచ్చు, ఎంతవరకు లైట్ తీసుకుంటారు? మరీ బ్యాక్లాగ్స్ వేసుకునేంత, 5 to 6 CGPA 5 to 6 ఉండేంత అంతలా నెగ్లెక్ట్ చేయొద్దు. CGPA కూడా ఎంతో కొంత ఇంపార్టెంటే. ఎలా అంటే ప్లేస్మెంట్స్లో నీకు ఫుల్ స్కిల్ ఉంది, చాలా నీకు కోడింగ్ స్కిల్ సూపర్ వచ్చు కోడింగ్ నీకు అనుకుంటే, లాస్ట్కి చాలా కంపెనీస్ లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఆన్ క్యాంపస్లో అయినా ఎక్కడైనా చాలా కంపెనీస్ CGPA పెడుతుంది కట్ ఆఫ్. ఇంత CGPA ఉండాలి, యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండొద్దు, CGPA డీసెంట్ ఉండాలి అని 8 అని, 8.5 అని, 7 అని, 9 అయినా కొన్ని కంపెనీస్ పెడతాయి. నువ్వు ఫస్ట్ కోడింగ్ రౌండ్స్కి వెళ్ళాలంటే, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు కట్ ఆఫ్ కన్నా ఎక్కువే ఉండాలి కదా నీ CGPA. సో అకాడమిక్స్ కూడా ఎంతో కొంత ఇంపార్టెంటే, స్కిల్తో పాటు. స్కిల్లే ఎక్కువ ఇంపార్టెంట్, బట్ అకాడమిక్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి స్కిల్ అండ్ అకాడమిక్స్ ఎలా మెయింటైన్ చేయాలని చాలామంది మా ఫ్రెండ్స్లోనూ చాలామందికి డౌట్ ఉంటుంది. ఏంటంటే, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మనం అట్మోస్ట్ అందరూ 6కి వస్తారు, 6 కన్నా వస్తారు అందరూ ఖచ్చితంగా. 6 to 12 ఆర్ ఇంకా ఎక్కువ నీ ఓపిక, ఇంకా ఎక్కువ ఎన్ అవర్స్ అయినా కానీ, 6 hours అయినా ఎన్ అవర్స్ అయినా నువ్వు కోడింగే చేసుకో. ఇంటికి వచ్చిన తర్వాత అకాడమిక్స్ని పట్టించుకోవద్దు, కోడింగే చేసుకో. ఓకే, బట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎవరన్నా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా స్కిల్ నేర్చుకోగలుగుతామా? లైక్ క్లాస్ జరుగుతూ ఉంటుంది, క్లాస్ చెప్తూ ఉంటారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు కోడింగ్ చేసుకుంటూ ఉంటావా? చేయలేవు. కాబట్టి వాళ్ళు చెప్పేది విను. ఎట్లయినా నీకు అటెండెన్స్ కోసం కాలేజ్కి వెళ్ళిన అన్ని అవర్స్ టైం వేస్ట్ అయిపోయినట్టే. నువ్వు అప్పుడు స్కిల్ నేర్చుకునేది ఏమి ఉండదు. కాబట్టి అట్లీస్ట్ నిద్రపోకుండా, బంక్ కొట్టకుండా, అటు ఇటు చూడకుండా కొంచెం క్లాస్ ఉంటే లాస్ట్లో ఈజీగా ఉంటుంది. లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు, ప్రిపరేషన్ అప్పుడు స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కాలేజ్లో ఉన్నంతసేపు కోడింగ్ చేసుకోండి. కాలేజ్లో ఉన్నంతసేపు అకాడమిక్స్ చూడండి, అంతా క్లాసెస్ వినండి డీసెంట్గా. నోట్స్ రాసినా రాకపోయినా లాస్ట్లో బాగా నోట్స్ రాసే వాళ్ళది రిఫర్ చేసుకొని చదువుకోవచ్చు. నోట్స్ రాసినా రాకపోయినా అట్లీస్ట్ క్లాస్ వినండి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అకాడమిక్స్ గురించి మర్చిపో, కాలేజ్ గురించి మర్చిపో, మొత్తం కోడింగే చేసుకో, ఎంతసేపు అయినా చేసుకో ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి. అండ్ లాస్ట్ వచ్చేసరికి కొన్ని టిప్స్ ఏంటంటే, కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కోడింగ్వి. ప్రతి సెమిస్టర్లో ఉంటాయి ఇవి. ఫస్ట్ ఇయర్లో తక్కువ ఉంటాయి, 1 or 2 ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువే ఉంటాయి కోడింగ్ సబ్జెక్ట్స్. ఆ కోడింగ్ సబ్జెక్ట్స్ ఎట్లయినా మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంటర్వ్యూకి ఖచ్చితంగా కోడింగ్ సబ్జెక్ట్స్, లైక్ కొన్ని ఫండమెంటల్ కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఊప్స్, DBMS, CN అలాంటి కోడింగ్ సబ్జెక్ట్స్, ఫండమెంటల్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఎలా అయినా ఇంటర్వ్యూకి మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. అదేదో నెక్స్ట్ ఎప్పుడో చేసే బదులు ఆ సెమిస్టర్లో చేస్తే అప్పుడే మంచిగా క్లాసెస్ విని మొత్తం నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్స్కి ఇటు గ్రేడ్కి గ్రేడ్ వస్తుంది, నీకు స్కిల్కి స్కిల్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు ఎగ్జామ్ అంటే ఇవాళే చదువుతారు అందరూ 99%. నేను కూడా అంతే, ఇవాళే చదువుతా. వన్ డే ప్రిపరేషన్, 1 night ప్రిపరేషనే చేసేది. అండ్ అప్పుడు పాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు 3 units అన్నా చదువుతారు మామూలుగా. 2 units చదివితే నువ్వు పాస్ అవుతా లేదా అనేది చెప్పలేము.
3 యూనిట్స్ అయితే ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ నాకు పాస్ మార్క్స్ చాలు అని 3 యూనిట్స్ చదవకుండా నెక్స్ట్ 2 యూనిట్స్ 5 యూనిట్స్ కదా టోటల్ ఉండేది, మిగతా 2 యూనిట్స్ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంత ఓపిక లేదంటే అట్లీస్ట్ అంటే ఏంటి, ప్రతి టాపిక్ యూనిట్స్లోవి అంటే ఏంటి, ఏది ఇచ్చినా ఏదో ఒకటి రాసేయట్టు నేర్చుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. ఎగ్జామ్లో నీకు రాని క్వశ్చన్ అయినా, నీకు అసలు ఏం తెలియదైనా ఏదో ఒకటి రాసిరా, నీకు తెలిసిందే రాసిరా, ఏదో ఒకటి నింపిరా కనీసం పేపర్ నీకు రాకపోతే. అంతేకాని వదిలేసి రాకండి. మనం ఏదో ఒకటి రాస్తేనే కదా మనం మార్క్స్ వేసేది. సో అండ్ ఇంకా థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్ళే కొద్దీ CGPA తెచ్చుకోవడం కష్టం. మనం ఎక్కువ స్కిల్ మీద, ఎవరైనా కానీ ఎక్కువ స్కిల్ మీద, కోడింగ్ మీద, మిగతా వాటి మీదే ఫోకస్ చేస్తాము. అకాడమిక్స్కి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో ఫస్ట్ ఇయర్లోనే కొంచెం ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి GPAని. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి 6 నుంచి 12 దాకా 6 అవర్స్, ఆర్ ఇంకా నీకు ఓపిక ఉంటే ఇంకా ఎక్కువ 8 అవర్స్ అయినా 10 అవర్స్ అయినా నువ్వు కోడింగే చేసుకో. నువ్వు ఇక్కడ అకాడమిక్స్ గురించి వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత. బట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎట్లయినా స్కిల్ నేర్చుకోలేవు కాబట్టి క్లాస్ జరుగుతున్నప్పుడు క్లాస్ అట్లీస్ట్ క్లాస్ ఉంటే లాస్ట్కి నువ్వు ప్రిపరేషన్ టైంలో ఎలా అయినా సెమిస్టర్ రాయాలి కాబట్టి, సెమిస్టర్ ప్రిపేర్ అవ్వాల్సిందే కాబట్టి ప్రిపరేషన్ టైంలో నీకు ఈజీగా ఉంటుంది. కాలేజ్లో క్లాస్ వినాలి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కోడింగ్ చేయాలి కంప్లీట్గా. ఎగ్జామ్స్ ముందు చదువుకో మంచిగా. ఎగ్జామ్ ముందు రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ మంచిగా చదువుకో. ఆ రోజుకి కోడింగ్ స్కిప్ చేసినా పర్లేదు. లేదు నేను కన్సిస్టెన్సీ పోతుంది, ఆ రోజు కూడా చేయాలి అంటే 1 అవర్ చేసుకో ఆ రోజు. ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ అయిపోయిన ఈవినింగ్ చేసుకో కోడింగ్ నువ్వు చేయాల్సిందంతా. ఆల్టర్నేట్ డేస్ కదా ఎగ్జామ్స్ ఉండేది. ఈరోజు 1 అవరే చేయి, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు 1 అవరే చేసి మిగతాదంతా ఎగ్జామ్ చదువుకో. రేపు ఎగ్జామ్ అయిపోయినాక చేసుకో కోడింగ్. అలా చేయొచ్చు కదా. సో కోడింగ్ ఉండాలి, అకాడమిక్స్ కూడా ఉండాలి. కోడింగ్కి ఎక్కువ ప్రయారిటీ, అకాడమిక్స్కి తక్కువే. జస్ట్ క్లాసెస్ విని లాస్ట్లో ఎగ్జామ్స్ ముందు రోజు చదువుకుంటే సరిపోతుంది. సో లాస్ట్ వరకు వచ్చారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. And see you in the next video. Till then, bye bye.